మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2026 మరి 2026లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను, అదేవిధంగా మరి ఏ రాశుల వారికి సంతాన యోగం కలగబోతూ ఉంది అనేటువంటి విషయాలు, అదేవిధంగా ఏ రాశుల వారికి గృహ యోగము ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటి విషయాలకై తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క 2026లో మరి ఎవరికి సొంత ఇంటి యోగము, సంతాన యోగము, వివాహ యోగాలు, ఇలాంటివన్నీ విషయాలకై మరి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఏమైనా ఎలాంటి సందేహాలున్నా, అంటే మీకు మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు కావచ్చును, అదేవిధంగా మీ సమస్యలకై కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. మీ సమస్యలనే మా ప్రశ్నగా తీసుకొని తప్పకుండా మీకుండేటువంటి సమస్యలకు అత్యంత అద్భుతమైనటువంటి సమాధానాలు ఇస్తూ మనము ముందుకు వెళదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మాట, 2026 అయినా, 27 అయినా, 28 అయినా, గడిచినటువంటి సందర్భాలైనా కూడా మనము మన వ్యవహారిక నామము, జన్మనామము ఇవి ఏమిటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే, ఫలానా రమేషు అనేటువంటి వ్యక్తిది సింహరాశి అయితే మరి తను తులారాశి చూసుకుంటూనే ఉన్నట్టయితే, మరి సింహరాశి వారికి గడిచినటువంటి యోగాలు, రాబోయే యోగాలు తనకు పట్టించుకోకుండా ఇదే తులారాశిని పట్టుకున్నట్టుంటే మరి గడిచిన 2 సంవత్సరాల నుండి ఇబ్బందే. మరి తనది సింహరాశ, తులారాశ ఏ ప్రకారంగా చూసుకోవాలి? మరి వీరికి జన్మజాతక రీత్యా ఏర్పడేటువంటి ఈ మనకు యోగకరమైనటువంటి టైం ఎప్పుడు, బాధ కలిగించేటువంటి గ్రహం ఎప్పుడు, ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మారుతున్నటువంటి కాలానుసారే మనము కూడా తప్పకుండా మంచి విషయాలను తెలుసుకొని మన జాతకరీత్యా ఎలాంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఎలాంటి వ్యాపారము, అసలు ఏం చేయాలి, అదేవిధంగా ఏ రాశిని వివాహం చేసుకోవాలి, ఏ రాశిలో జన్మించినటువంటి వారిని అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై తప్పకుండా మన ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. మంచి రెమెడీస్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి 2026లో బంగారం రేటు కూడా పెరగనుందా, తగ్గనుందా అనేటువంటి విషయాలకై తప్పకుండా మీరు మన ఛానల్లో వీక్షిస్తూ ఉండండి. ఎస్పెషల్గా 2026లో మరి ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. అదేవిధంగా వృషభ రాశి వారికి 2026 వాస్తవానికి మనకు పంచాంగ శ్రవణము ఎవరైనా కూడా ఉగాది టు ఉగాది ఉంటుంది చైత్రమాసంలో. కానీ మారుతున్నటువంటి కాలాన్ని బట్టి 2026లో మరి ఆంగ్ల సంవత్సరంలో చూసుకునేటువంటి వారు కూడా ఉంటారు కనుక మరి వారి కోసము, మీకోసము, అందరి కోసము అని చెప్తూ, మీ అభిమానానికి చాలా సంతోషం. ఎక్కడెక్కడి నుంచో ఈరోజు కూడా భీమవరం నుండి, శ్రీకాకుళం నుండి, కర్ణాటక అవతల నుండి ముగ్గురు వారికి అంటే ఎవరిదికి వారుగా అపాయింట్మెంట్స్ తీసుకొని రావడము, ఎక్కడెక్కడి నుంచో ప్రేమగా, ఎందుకో గురువుగారు మీ మాట వింటే మాకు ఏదో ఒక ధైర్యంగా అనిపిస్తూ ఉన్నది, మీ వీడియోలు చూస్తూ మాకు కొన్ని రెమెడీస్ చేస్తూ మాకెంతో అద్భుతాలు జరిగినవి, కేవలం మిమ్మల్ని కలుద్దామని వచ్చినటువంటి వారికి, అదేవిధంగా కాల్స్లో కూడా ఎక్కడెక్కడి నుండో కాల్ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని మాట్లాడేటువంటి వారు, ఇలా ఎందరికో కూడా నిజంగా అమ్మవారి శుభ ఆశీస్సులు. ఎక్కడెక్కడి నుండో వచ్చేటువంటి వారికి అందరికీ అమ్మవారి శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు కాల్స్ కొంచెం అటు ఇటు అయినా తప్పకుండా మేము వెయిట్ చేస్తాం, మాట్లాడతాం అని అనేటువంటి వారు నిజంగా చాలా సంతోషము. మరి వృషభ రాశి వారికి 2025లోనే
కొంత ఇబ్బంది కలిగే సందర్భాలు ఏర్పడ్డాయి. 25లోనే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందులు మొదలయ్యాయి. వాస్తవానికి 2024లో వెయిట్ పెరగడం కానీ, వివాహం కాని వారికి వివాహం కానీ, సంతాన యోగాలు కానీ 2024లో ఏర్పడ్డాయి. 2024, 25లో ఏమిటి అంటే కొంచెము మితిమీరినటువంటి ఖర్చు కానీ, అదేవిధంగా అధికంగా అప్పులు చేయాల్సి రావడం కానీ, కొంత మనకు గొడవలుగా ఉండేటువంటి సందర్భాలు కానీ, అదేవిధంగా ఎవరైనా మన కోసము తపన పడేటువంటి వారు మనకు దూరం అయ్యే సందర్భాలు కానీ, కొన్ని చెప్పరాని ఇబ్బందులు, నమ్మిన చోటనే మనకు ఇబ్బంది కలిగించే సందర్భాలు, ముఖ్యంగా వృత్తిపరంగా చేంజెస్ జరిగినటువంటి దాఖలాలు ఎన్నెన్నో కూడా మనకు కనబడ్డాయి, చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సొంత అయిన వారి నుండి కూడా గొడవలు, బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలు ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. డబ్బు పరమైనటువంటి సమస్యలు అయితే అంతా ఇంత కాదు, ఒక 100 రూపాయలకు కూడా ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఉన్నది. సో ఓవరాల్గా ఎవరైతే మరి ఈ వృషభ రాశి వారు ఇన్ని తట్టుకొని నిలబడ్డారో 2026 ఆగస్టు వరకు చాలా బాగుంది. ఎప్పుడైతే 2026 ఆగస్టు వస్తుందో 2026 ఆగస్టు లోపే మీ పెట్టుబడులు కానీ లేదా మీ యొక్క వృత్తి వ్యాపారాలలో సెట్ అవ్వడం కానీ ఇలాంటివి అన్నీ మీరు 2026 ఆగస్టు లోపే చేసేసుకోండి. 2026 ఆగస్టు దాటింది అంటే పెద్ద పెను ప్రమాదము, ఒక సునామీ మీ జీవితంలోకి రాబోతున్నది. ఇది మాత్రం గమనించుకోండి. 2026 ఆగస్టు తర్వాత నుండి మీ జీవితంలో పెను మార్పులు. అందులో మొట్టమొదటిది ఆరోగ్యము, రెండవది వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు, మూడవది స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, వా వి వు అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు, అదేవిధంగా వృషభ లగ్నం వారు కూడా జాగ్రత్త. సో అదేవిధంగా ఇదే టైంలో భార్యాభర్తలలో విపరీతమైన గొడవలు కానీ, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాయి అనుకుంటే అప్పటికి ఇంకా ఎక్కువ అవ్వడం కానీ, సో ఏది ఉన్నా ఈ లోపు ఏమైనా శాంతి పరిహారాలు కానీ ఏమైనా ఉన్నా చేయించుకొని చాలా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. వివాహం కాని వారికి 2026 ఆగస్టు లోపే ట్రై చేసుకోండి. ఇక 2026 ఆగస్టు దాటితే తొందరగా వివాహాలు సెట్ అయ్యే యోగం ఉంటుంది. మరి ఆ టైంలో మాత్రము ఆచితూచి వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చెక్ చేసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. లేదు అని అనుకుంటే మాత్రము ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక వృషభ రాశి వారికి వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా సంతానం కాని వారికి మళ్ళీ సంతాన యోగం ఉన్నది మొదటి 3 నెలల లోపు, జనవరి ఫిబ్రవరి లోపు. ఇది గమనించుకోండి. సో వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు అన్నీ కూడా సజావుగా ముందుకు వెళ్ళబోతున్నాయి. కుదిరితే సొంత ఇంటి కలను కూడా మీకు దానికి సంబంధించింది ఏమైనా ముందుకు వెళ్తే తప్పకుండా నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఓవరాల్గా శత్రువులకు సంబంధించినటువంటి బాధ అనేటువంటిది మీకు 2026 జూన్ జూలై ఆగస్టు తర్వాత నుండి అధికంగా ఉండేటువంటి పరిస్థితి మాత్రము ఉండబోతుంది. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఈ 2026 పరాభవ నామ సంవత్సరంలో మొదటి 7 నెలలు అత్యంత అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారము. మీరు ఏది అనుకుంటారో అది తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రము ఉంటుంది. కనుక ఒక వ్యాపారం కానీ, ఒక వివాహం కానీ, అన్ని విషయాలలో పిల్లల చదువులకై విదేశాలకు కావచ్చును, ఇలాంటివి ఎన్నైనా మీరు తప్పకుండా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% బాగుంది. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా ఒక పేరు, జన్మనామం ప్రకారంగా మరొక పేరు ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకు వాళ్ళది ఏ మీనరాశో అయ్యుండి మరి తన పేరు ఏ వంశీయో వసంత అయితే మాత్రం మళ్ళీ ఇబ్బంది. ఇక్కడ మేము వంశీ వసంత అంటే మేము గత కొన్ని రోజుల నుండి వృషభ రాశి చూసుకుంటున్నాం గురువు గారు అంటే, ఇలాంటి డౌట్స్ క్లియర్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ పేరు రీత్యా కూడా కొన్ని కరప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు శ్రీనివాస్ అంటే
కొంత పేరు కరప్షన్ చేంజ్ ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకు SREE వస్తుంది, NY వస్తుంది, WAS వస్తుంది. అంటే ఇట్లా ఏంటి అంటే మనం రాసుకోవాలి, మనం ఇట్లా సిగ్నేచర్ పెట్టుకోవడం ద్వారా కొంచెము పునరావృత్తి, డబ్బు ఆగడం కానీ, ఆరోగ్య సమస్యలు ఏమైనా అంటే ఏవైనా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా వృషభ రాశి వారు తప్పకుండా 2026లో ఆగస్టు లోపు మంచి స్థానానికైతే వెళ్ళబోతున్నారు. ఇక ఆగస్టు దాటింది అంటే ఎవరిని నమ్మొద్దు, డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, ఆగస్టు తర్వాత ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దు. తప్పకుండా వృషభ రాశి వారు కుదిరితే గానుగాపూర్ కానీ అదేవిధంగా మంత్రాలయం కానీ ఒకసారి వెళ్ళొచ్చే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో 2026లో ఖచ్చితంగా ప్రతి గురువారము కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ అమ్మవారి దేవాలయంలో ఒక 11 మంది స్త్రీలకు తాంబూలాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ ఎట్లా వీలుంటే అట్లా ఒక 2 తమలపాకులు చక్కగా, అందులో ఒక వక్కపొడి, అదేవిధంగా ఒక 2 గాజులు, దాంతోపాటుగా ఒక 2 అరటిపండ్లు లేదా ఒక అరటిపండు, ఇట్లా ఏదన్నా దేవాలయం ముందు ఒక 54 మందికి కానీ లేదా 11 మందికి కానీ 108 మందికి కానీ మీ సంకల్పాన్ని బట్టి చేస్తూ ఉండండి. ఇన్ని రోజులు అన్ని రోజులు అనేది ఏది లేదు, చేయడం ద్వారా మార్పు అనేది ఉంటుంది. ఇంకా మరి వృషభ రాశి బాగుందంటున్నారు గురువుగారు మీరు, నాది అసలే బాగాలేదు అంటే ఇట్లా మరి మీది వ్యక్తిగతంగా వృషభ రాశి, జాతకరీత్యా వృషభ రాశి. ఒకవేళ పేరు బలం గట్టిగా ఉంటే పేరు బలం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. సో ముందు అది ఏమిటి అనేది మనం తెలుసుకునే బాధ్యత మీది. కనుక ఆ విధంగా కరెక్ట్గా చెప్పే బాధ్యత మాది, మంచి ఆస్ట్రాలజర్స్ అయితే. కనుక అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి, జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. 12 రాశులలో ఎవరైనా ముఖ్యంగా ధర్మో రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే తప్పకుండా ధర్మం మనల్ని కాపాడుతుందనే విషయాన్ని గమనిస్తూ ధర్మబద్ధంగా మన ఆధ్వర్యంలో ప్రతి నెలలో చాలా తక్కువ అమౌంట్తో, చాలా తక్కువ అమౌంట్తో కేవలం 1000 రూపీస్ లోపే ఏకాదశ రుద్ర పారాయణాలు, అదేవిధంగా మృత్యుంజయ హోమాలు, రుద్ర హోమాలు, ఆయుష్య హోమాలు, అదేవిధంగా ఇంకను నవగ్రహాలకు సంబంధించినటువంటి పాశుపతము, అదేవిధంగా చాలా అద్భుతంగా సర్ప బలులు కూడా విశేషంగా జరుగుతుంటాయి. ఆశ్లేష సర్ప బలు, నరఘోష నరబాధ శత్రుబాధకై ప్రత్యంగిర అమ్మవారి, బగలాముఖి అమ్మవారి, కాలభైరవ స్వామి యొక్క హోమాలు ఎండు మిరపకాయలతో, ఇప్ప పువ్వుతో. సో ఇట్టి హోమాలలో కేవలం మీరు ఆన్లైన్లో పాల్గొనేటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్లో సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.